ఒక వర్తకుడు ₹1కి 6 చాక్లెట్ల చొప్పున ఖరీదు చేసి ₹1కి ఎన్ని అమ్మినట్లయితే 20% లాభం వస్తుందన్నాడు. ఎన్ని కొంటున్నాడు రూపాయికి? 6 చాక్లెట్లు. అంటే ₹1కి 6 చాక్లెట్లు అంటే 16 పైసల చిల్లర వస్తుంది ఒకటి. అంటే ఇక్కడ గమనించండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనమాట. సో ఇప్పుడు మీకు ఇచ్చింది ఏంటిది? ఆయన కొన్నాడు, ₹1కి 6 చాక్లెట్ల చొప్పున ఖరీదు చేశాడు. సిపి అనమాట. సిపి ఆల్వేస్ 100% అని అనుకున్నాం కదా. 100% ఈక్వల్ టు ₹1కి 6 చాక్లెట్స్ అనమాట. అంటే 16 పైసల చిల్లర వస్తుంది. అమ్మడం ఎలా అమ్మంటుండంటే నిన్ను 20% లాభంతో అమ్మాలన్నాడు. 20% లాభంతో ఎంతకు అమ్మాలన్నాడు? అదే ₹1కి అన్నాడు. మళ్ళీ ₹1కి ఎన్ని చాక్లెట్లు అమ్మాలి అని అన్నాడు అనమాట. ఇది ₹1కి 6 చాక్లెట్లు కదా, ఇది ₹1కి ఎన్ని చాక్లెట్లు అమ్మాలి అన్నాడు. క్రాస్ మల్టిప్లై చేసుకోండి. సో ఈ క్రాస్ మల్టిప్లై మనకి ఇక్కడ 100 ఇంటూ 1/x ఈక్వల్స్ టు ఇది 120 ఇంటూ 1/6 అనమాట. ఇప్పుడు కొట్టివేతలు మీ కన్వీనియంట్ ప్రకారంగా చేసుకుంటే మనకి x వాల్యూ ఎంత వస్తే అది నీ ఆన్సర్ వస్తుంది. ఇది 6, ఇది 20 టైమ్స్ 20, ఇది 5 టైమ్స్ అట్లా కట్ చేయొచ్చు. క్రాస్ మల్టిప్లై చేస్తే 5 ఈక్వల్ టు x. అంటే రూపాయికి మనం ఎన్ని అమ్మాలన్నట్టు? 5 చాక్లెట్లు అమ్మాలి.